డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో అది కూడా ఎలా అంటే మీరు సాటర్డే ఫ్రైడే రోజు ఏదైతే గూగుల్ షీట్ మీరు ఫిల్అప్ చేశారో ఆ ఫిల్అప్ చేసే ఫైనల్ స్టేజ్లో మీరు క్లాస్ టైమింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదండి. 11:30 to 1:30 అని ఒక క్లాస్ ఉన్నది, మళ్ళీ 2 to 4 వరకు ఇంకో క్లాస్ ఉన్నది. ఓకే. సో మీరు ఏ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్లాస్కు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించేటువంటి లింక్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు మీ ఈమెయిల్కి అనేది సెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నవి మీ యొక్క మెయిల్స్ అనేది పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీ ఈమెయిల్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వాటి గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. సో ఎవరు ఏ బ్యాచ్కి అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ బ్యాచ్కు వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందరికీ అర్థమయ్యట్లే కదండి ఈ విషయం కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రామ్ గురించి. anyone respond in chat box? సో కంప్యూటర్ సాఫ్ట్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ కి ఎవరు ఏ బ్యాచ్ కి అయితే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఆ బ్యాచ్ కు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది వరకు మనం ఎక్కడ దాకా డిస్కస్ చేస్తున్నామని టాపిక్స్. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇదివరకు మనం డిస్కస్ చేసిన లాస్ట్ టాపిక్ ఏంటండి? ఓకే రెస్పాండ్ అవుతున్నారు. ఓకే రైట్. హార్డ్వేర్ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? సాఫ్ట్వేర్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ని కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని కానీ డిజైన్ చేయడానికి మనం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సిస్టమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సర్టెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. సో ఒక ప్రోగ్రామింగ్ అనేది మనకి ఎందుకు అవసరం, సో అది మనం రాయడం వల్ల మనకి ఏంటి యూజ్ అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది కూడా మనం చూడటం జరిగింది. ఓకే. ఇక్కడ వరకు అంతా ఫాలో అయి ఉన్నారు కదండి. రైట్. సిస్టమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ రైట్. ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని ఫ్రైడే రోజు మనం వైండ్ అప్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవాళ ఏంటంటే సో మన టోటల్ మన ఓవరాల్ కోర్స్ ఏంటండి? కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ కదా. సో ఇంతటితో మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అనమాట. మనకి ఒకే ఒక టాపిక్ ఏంటంటే సిపియు అసెంబ్లింగ్ టాపిక్ అనేది ఉంటుందండి. సో అది మీకు ఏంటంటే లైవ్ లో ఒక సిపియుని ఎలా అసెంబుల్ చేయాలి అనేది నేను మీకు చూపించాను. ఒకటి బ్యాలెన్సింగ్ ఉండిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సిపియు ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను చూపించలేదు. సో మన క్లాస్ అయిపోయే లోపల ఒక రోజు నేను అది మీకు లైవ్ లో చూపిస్తాను. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏంటంటే మన సెకండ్ ఏంటంటే హార్డ్వేర్ నెట్వర్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈవెన్ మన నెట్వర్కింగ్ హార్డ్వేర్ అయినా కాల్ చేయొచ్చు, హార్డ్వేరింగ్ నెట్వర్క్ అయినా కాల్ చేయొచ్చు. ఓకేనా.
యా, ఈ స్క్రీన్ అందరికి విజిబుల్ లో ఉందా అండి? నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చేటువంటి స్క్రీన్స్ అందరికి విజిబుల్ ఉంది కదా, రైట్. సో మన టోటల్ ఎంటైర్ కోర్స్ లో ఇవాళ మనం సెకండ్ హాఫ్ లాగా ఎంటర్ అవుతున్నాం. హార్డ్వేర్ నెట్వర్కింగ్ కావచ్చు, నెట్వర్కింగ్ అండ్ హార్డ్వేర్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. ఓకేనా అండి? సో రైట్, ఓకే. ఇప్పుడు మనమంతా కూడా మన డైలీ లైఫ్ లో మనం ఎటువంటి వర్క్ కంప్లీట్ చేయాలన్నా సరే, మన డైలీ లైఫ్ లో ఎలాగైతే మనం ఫుడ్ కావచ్చు, స్లీపింగ్ కావచ్చు, క్లోత్స్ కానీ ఇట్లాంటి బేసిక్ నీడ్స్ ఎలా ఉన్నాయో, ఈ బేసిక్ నీడ్స్ అన్నిటి కూడా మనం గెయిన్ చేసుకోవడానికి మనకి ఏంటండి, కమ్యూనికేషన్ అనేది ఒకటి అవసరం. ఇంట్లో మనకు ఒక అమ్మని మనం ఫుడ్ పెట్టుకొని అడగాలన్నా కానీ, నాన్నని పండక్కి బట్టలు కొనిపించమని అడగాలని కానీ, ఇటువంటి చిన్న చిన్న థింగ్స్ అన్ని కూడా మనకి సార్ట్అవుట్ అవ్వాలంటే మనం వాళ్ళతో కమ్యూనికేట్ అనేది జరపాలన్నమాట. అంటే మనకి ఏం కావాలనుకుంటున్నామో వాళ్ళని మనం అడగాలి. అలాగే మనం అడిగిన వాటిని వాళ్ళతో మనం ఆ వర్క్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మన డైలీ లైఫ్ లో మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే. సో ఈ కమ్యూనికేషన్ అనేది హ్యూమన్ టు హ్యూమన్ కి ఎలా నడుస్తుందండి? సో నార్మల్ గా ప్రీవియస్ డేస్ లో అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, సో మనిషి కూడా ఆది మానవులు ఆ కాలంలో, సో మనిషి మనిషి కూడా ఒక యానిమల్ అని చెప్పుకున్నాం కదండి. సో ఫస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యూమన్స్ కి ఎలా జరిగింది? సో ఏవైతే సైకిల్ మనం అంటుంటాం కదండి, సింబల్స్ చూపించడం కానివచ్చు, ముఖ్య భాషలో సైకిల్ చేయడం కావచ్చు, ఈవెన్ యానిమల్స్ కూడా కమ్యూనికేట్ అనేది చేసుకుంటూ ఉంటాయి కదండి. అలా మనిషి అనే అతను ఓవరాల్ గా ఫస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో అలా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఏదైనా ఒకటి మనం స్టార్టింగ్ అనేది చేసిన తర్వాత, ఆ డెవలప్మెంట్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది కదండి. యా, రైట్. సో అలాగే హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఓవరాల్ గా కమ్యూనికేట్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నాను. సో నేను ఓవరాల్ గా అంటే నా నోటితోనే కదా నేను మాట్లాడుతున్నాను. సో అట్లా ఓవరాల్ గా మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ అనేది నీడింగ్ లో ఉంటుంది. ఓకే, అట్లా ఒక లాంగ్వేజ్ అనేది నీడింగ్ లో ఉంటుంది. ఈవెన్ ఒక లాంగ్వేజ్ అనేది నీడ్ లో ఉన్నా కానీ, మనం మాట్లాడడానికి వీలుగా ఉన్నా కానీ, ఆ పర్సన్ అనే అతను ఎక్కడ ఉండాలి అంటే, ఏన్షియంట్ డేస్ లో పర్సన్ అనే టూ పర్సన్స్ సెండర్ కావచ్చు, రిసీవర్ కావచ్చు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళే ఉండొచ్చు. టూ పర్సన్స్ అట్ ది సేమ్ టైంలో ఒకే ప్లేస్ లో ఉండి, ఒకే ప్లేస్ లో ఉండి ఆ కమ్యూనికేషన్ అనేది జరపాల్సి ఉంటుందన్నమాట. అప్పుడైతేనే అప్పుడైతేనే ఆ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇట్లా కమ్యూనికేషన్ అనేది హ్యూమన్స్ మధ్య నడవటం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే ఇలాగే కదండి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అలాగే గ్రూప్ డిస్కషన్ లో ఏమవుతుంది, ఇక్కడ ఎలాగైతే ఇద్దరు పర్సన్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుందో, ఇన్ఫర్మేషన్ అనేది సెండింగ్ అండ్ రిసీవింగ్ జరుగుతుంది కదా. సో అట్ ది సేమ్ టైం షేరింగ్ ఇన్ఫర్మేషన్, ఇతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఇంకో పర్సన్ చెప్పడం, ఇంకో పర్సన్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇతను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రీవియస్ గా ఇందాక మనం చూస్తున్నాం కదా, కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అనే టాపిక్ లో. సో ఇక్కడ ఈ గ్రూప్ డిస్కషన్ లో ఏం దొరుకుతాయండి? సో అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఒక చోట ఏదైనా ఒక ఊరు వాళ్ళంతా ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఊరంతా కలిసి ఒక చోట గుమికూడి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి అంటూ రావడం జరుగుతుంది. ఓకే. సో అట్లా గ్రూప్ డిస్కషన్ లో ఏం జరుగుతుంది, సో మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి షేర్ అవడం జరుగుతుంది. ఓకే. సో ఈవెన్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల కావచ్చు, కాంపిటేటివ్ మనం ఉద్యోగాలు చేయడానికి వచ్చినప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్స్ అనేవి
డిబేట్స్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క స్కిల్ ఉండొచ్చు, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ కావచ్చు, ఒక్కొక్క థింకింగ్ ఆఫ్ వే ఉండొచ్చు. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ లో ఒక్కొక్కరికి ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా పీపుల్స్ అనే వాళ్ళు అందరు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా షేర్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందని చెప్తున్నాం కదండి. సో ఇలా షేర్ అవుతున్నప్పుడు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ టాపిక్ ఏంటి, ఒక పర్సన్ ఇంకో పర్సన్ తో కమ్యూనికేషన్ జరుపుతున్నాడు. సో అక్కడ ఏంటి, ఇద్దరు పర్సన్స్ సేమ్ ప్లేస్ లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం సెకండ్ గ్రూప్ డిస్కషన్ ఏమని చెప్తున్నాం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంతా కూడా ఒక గ్రూప్ మీటింగ్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యేసి అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాం కదండి. సో ఇలా ఎలాగైతే హ్యూమన్స్ మధ్య ఈ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో, సో ఇక్కడ మన కోర్స్ ఏంటంటే కంప్యూటర్ అండ్ ఫండమెంటల్స్ కదా. సో కంప్యూటర్స్ కూడా కమ్యూనికేట్ అవ్వాలి కదండి. సో ఇప్పుడు అది ఎలా అంటేనే, ఇప్పుడు నార్మల్ కమ్యూనికేషన్ అంటే మనం ఏం చెప్తున్నాం, షేరింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కదా. ఒక పర్సన్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఒక పర్సన్ తీసుకున్నటువంటి వాళ్ళ భావోద్వేగాలు కావచ్చు, ఇంకో పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. అలాంటి కమ్యూనికేషన్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ జరగాలి కదండి. సో అది ఎందుకు జరగాలంటే, ఇప్పుడు మనం నార్మల్ గా కంప్యూటర్ బేసిక్స్ లో ఏమని చెప్పుకున్నామంటే, మనకి ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ప్రాసెస్ చేసి అవుట్పుట్ మనకి ఇస్తుంది. అట్ ది సేమ్ టైం రిక్వైర్డ్ డేటా అనేది మెమరీలో స్టోర్ చేసుకుంటామని చెప్తున్నాం కదండి. మెమరీలో స్టోర్ చేసుకుంటామని చెప్తున్నాం కదా. అలా స్టోర్ చేసుకున్నటువంటి డేటాని సో అగైన్ ఇప్పుడు మన సిస్టంలోనే ఉంచుకోం కదండి. సో ఇప్పుడు మన సిస్టమ్ నుంచి ఇంకొకరికి మనం అదే డేటాని షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అక్కడ ఏంటంటే మనం షేర్ చేస్తున్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ అవ్వచ్చు, ఇంకో పర్సన్ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ అవ్వచ్చు, సో ఎంత డిస్టెన్స్ లో ఉన్నా కానీ కూడా మనం షేర్ చేయాలనుకునేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అటువైపు ఉన్నటువంటి పర్సన్ తో మనం షేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి షేరింగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేట్ అవ్వడాన్ని కమ్యూనికేషన్ జరపడానికి, సో అంటే కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేయాలి, రెండు కనెక్టింగ్ లో ఉండాలి కదా. సో అట్లా కంప్యూటర్స్ అనేవి కనెక్టింగ్ లో గ్రూప్ ఆఫ్ కనెక్టింగ్ ఉండే వాటిని నెట్వర్కింగ్ అని కాల్ చేస్తుంది అనమాట. ఈ నెట్వర్కింగ్ లో ఏంటంటే కంప్యూటర్స్ అనేవి ఒక గ్రూప్ గా మనం కంబైన్ చేసి ఉంచడం జరుగుతుంది. ఓకే, సో ఇందాక ఎలాగైతే మనం గ్రూప్ డిస్కషన్ లో పీపుల్స్ అంతా కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయి ఉన్నారో, ఇక్కడ కూడా ఏంటంటే కంప్యూటర్స్ అన్ని కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అవడం జరుగుతుంది. దానినే మనం నెట్వర్క్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ నెట్వర్క్ లో ఏమవుతుంది, ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెట్వర్క్ డెఫినేషన్ అర్థమైంది కదండి. ఒక నెట్వర్క్ అంటే ఇట్స్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే అండి. సో ప్రీవియస్ డేస్ లో ఏంటంటే, సో నార్మల్ గా హ్యూమన్స్ అనే వాళ్ళు కమ్యూనికేషన్ జరుగుతుందని చెప్తున్నాం కదా. సో ఈవెన్ హ్యూమన్స్ మన హ్యూమన్స్ అనే వాళ్ళు కమ్యూనికేషన్ జరుపుతున్నప్పుడు ఏంటంటే, సో పక్కనే ఉండి ఒకే ప్లేస్ లో ఉండి కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయ్యేలా చూసుకోవాలి. సో ఒకవేళ కొంచెం దూరంలో ఉన్నారనుకోండి, సో మనం ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు, అప్పుడు మనం ఓరల్ గా మాట్లాడింది ఆ పర్సన్ కి వినిపించదు కదా. సో ఆ టైంలో ఏం చేస్తాం, కొన్ని సింబల్స్ ద్వారా కావచ్చు, కొంచెం పర్టికులర్ యాక్షన్స్ ద్వారా కావచ్చు, మనం మనం అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ పర్సన్ కి మనం షేర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనం చాలా దూరం ఉన్నటువంటి వారికి వాటర్ తెమ్మని చెప్తే ఎలాగైతే మనం మన తమ్ముని చూపిస్తామో, సో అలాగే చాలా దూరంలో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఇట్లాంటి సింబల్స్ కావచ్చు, యాక్షన్స్ కూడా
కమ్యూనికేషన్ జరుపుతూ ఉన్నాం అనమాట. సో ఇంకా కొంచెం లెంత్ అయిందనుకోండి, అప్పుడేం చేసేటోళ్ళు, సో మనం చాలా మూవీస్ లో చూస్తుంటాం కదండి. ఈవెన్ రీసెంట్ గా వచ్చినటువంటి బాహుబలి మూవీలో కూడా అని, ఐ మీన్ వాళ్ళ రాజ్యంలోకి ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే ఆ సైనికులంతా ఎక్కడెక్కడ ఉంటారు కదండి. సో పర్టికులర్ గా రాజ్యంలో ఒక కోట అనేది ఉన్నప్పుడు పర్టికులర్ ప్లేస్ లోకి ఆ దొంగలు అనేది వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఒక గంట కానివచ్చు ఏదైనా ఉంటుంది కదండి. ఐ మీన్ బూరలు ఊరటం కానీ సౌండింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో రాణివారి అంతఃపురం కావచ్చు, రాజువారిది కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో రాజువారి అంతఃపురం దగ్గర అయితే 2 బూరలతో ఊపటం, అట్లాగే రాణివారి దగ్గర అయితే డ్రమ్స్ ప్లే చేయటం, ఇంకో సర్టెన్ వేరేటివి అయితే ఇవి బెల్స్ కొట్టడం, ఇట్లాంటివి వాళ్ళు పర్టికులర్ అంటే కమ్యూనికేషన్ చేయడానికి ఇట్లా ఒక్కో చోట ఒక్కటి ఉంటుంది అనమాట. సో పర్టికులర్ గా సైనికులంతా ఏం ఫీల్ అవుతారు, సో వాళ్ళకు ముందే ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తుంటారు. ఇలా ఒక గంట అనేది మోగినట్లయితే మీరు రాణివారి అంతఃపురానికి ఇట్లా హాని అనేది చేకూరింది, సో మీరు అక్కడికి రండి. సో ఇలా ఒక్కొక్క ప్లేస్ కి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఆ పర్టికులర్ టైంలో ఆ గంట మోగినప్పుడు కానివ్వండి, హారన్ సౌండ్ వచ్చినప్పుడు కానివ్వండి, డ్రమ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, మంటలు చెలరేగినప్పుడు కానివ్వండి, వాళ్ళకి ఏంటి, ఓకే మన రాజ్యంలో పలానా చోట ఇట్లా ఐ మీన్ ఏదో ఒక హాని జరుగుతుంది, మనం అందరం వెళ్ళి అక్కడ అసెంబ్ల్ అవ్వాలని చెప్పి సైనికులకి అందరికి అర్థమవుతుంది. సో ఇలా రాజుల కాలంలో కమ్యూనికేషన్ అనేది జరిపేవారు. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఏమైంది, ఓన్లీ ప్రీ డిఫైన్డ్ అంటే మనం ముందుగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చేసి ఉంటామో అది మాత్రమే వాళ్ళకి అర్థం అవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డ్రమ్స్ కొట్టినప్పుడు ఏంటంటే ఆ సైనికులు ఓ పర్టికులర్ ప్లేస్ లోకి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయి ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆ రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు అక్కడే ఉండరు కదండి, చేంజ్ అవుతుంటారు కదా. సో అగైన్ ఆ సైనికులు ఎవరైతే అలర్ట్ అయి ఉంటారో వాళ్ళకి మనం ఇంటరప్ట్ కల్పించేసి ఇక్కడ కాదు అని చెప్పి మళ్ళీ మనం చేంజ్ చేయడానికి ఎటువంటివి కూడా ఉండవు అన్నమాట. ఓకే, సో ఇలా కమ్యూనికేట్ అనేది డెవలప్ అవుతూ వచ్చినప్పుడు ఏంటంటే 1870s లో మనకి అంత ఐడియా ఉంది కదండి, గ్రాహం బెల్ అతను టెలిఫోన్ కనిపెట్టినారని చెప్పి. ఓకే, సో ఈ టెలిఫోన్ ఎందుకు, టెలికమ్యూనికేషన్. సో ఇందాక మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామో ఓ పర్టికులర్ సౌండ్స్ ద్వారా కానివచ్చు, ఫైర్ ద్వారా కానివచ్చు, పర్టికులర్ హార్న్ సౌండ్స్ ద్వారా కావచ్చు, దూరంగా ఉండే వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేయొచ్చు అంటున్నాం కదా, దాన్నే టెలికమ్యూనికేషన్ అని చెప్పి మనం పిలవటం జరుగుతుంది. ఓకే, సో టెక్నికల్ గా చెప్పాలంటే మన కంప్యూటర్ సైట్స్కి వచ్చేసరికి ఆ కంప్యూటర్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ అని చెప్పినాం కదండి ఇందాకనే. గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కలిపేస్తే మనకి ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నాం కదా. సో అలా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యేటువంటి కంప్యూటర్స్ పర్టికులర్ ప్రోటోకాల్స్ ద్వారా ఏదైతే మనం కనెక్షన్ ఇచ్చింటాం కదండి, ఐ మీన్ రూటర్ వాడి ఉండొచ్చు, ఈథర్నెట్ కేబుల్ వాడి ఉండొచ్చు, ఈవెన్ మనం వైఫై వాడి ఉండొచ్చు, బ్లూటూత్ వాడి ఉండొచ్చు, ఎలాగైనా సరే ఐ మీన్ ఆ పర్టికులర్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకుని ఆ డిజిటల్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ గా వాటిపైన ఐ మీన్ ఆ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడం జరుగుతుందండి, పర్టికులర్ నోట్స్ అనేది యూజ్ చేసుకుంటూ. ఓకే, సో దాన్నే మనం నెట్వర్కింగ్ అని చెప్పి టెక్నికల్ వర్డ్స్ లో మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ డెఫినేషన్ అనేది మన అప్కమింగ్ టాపిక్స్ లో మనకి క్లియర్ గా అర్థం అవుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు టెక్నికల్ గా అర్థం అవడానికి ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఐ మీన్ ఒక పోస్ట్ కు సంబంధించి ఏదైనా మ్యాటర్ రాసి ఉంటారు. ఓకే, ఏదైనా మ్యాటర్ రాసి వచ్చి ఒక పర్సన్ కి ట్యాగింగ్ చేయడం అనేది జరుగుతుంది కదా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కి ఫేస్బుక్ తీసుకోండి, ఫేస్బుక్ లో ఏదైనా పర్టికులర్ సినిమా ట్రైలర్ అనేది రిలీజ్ చేసాం అనుకోండి, ఆ సినిమా పోస్టర్ అక్కడ పేస్ట్ చేసి సినిమా గురించి మ్యాటర్ రాసి సినిమా ట్రైలర్ పలానా లింక్ లో ఉందని చెప్పి
ఆ లింక్ అక్కడ పేస్ట్ చేయడం జరుగుతుందా. ఆ లింక్ మీద మనం క్లిక్ చేయగానే ఏమవుతుందండి, ఫేస్బుక్ అనేది క్లోజ్ చేసి వయా ఫేస్బుక్ ద్వారా మనం యూట్యూబ్లోకి జంప్ అవడం జరుగుతుంది. సో ఇదంతా మీరు చాలా మంది డైలీ లైఫ్లో గమనించి ఉంటారండి. సో ఇక్కడ మీకు ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఇక్కడ నేను చూపిస్తున్నది కూడా అదే. సో ఇక ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పేస్ట్ చేస్తున్నారు అనుకుంటే ఈ ఫేస్బుక్ నుంచి డైరెక్ట్గా ఐ మీన్ పర్టికులర్ నోట్స్ ద్వారా కావచ్చు, ప్రోటోకాల్ ద్వారా కావచ్చు, ఆ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఐ మీన్ లింక్డ్ఇన్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మనం జంప్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదంతా ఎలా జరుగుతుంది, ఒక పర్టికులర్ వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు. సో ఇంటర్నల్గా ఇంటర్నల్గా వాటి ప్రోటోకాల్స్ బట్టి అలా మనం జంప్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఈ నెట్వర్క్స్ మీ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఈ నెట్వర్క్ ద్వారానే ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాం కదా. ఆ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఎనీ టైప్స్ అంటే మళ్ళీ మనం అగైన్ 2 టైప్స్ అని చెప్పొచ్చు. ఒకటేంటి, వైర్డ్ నెట్వర్క్, అంటే మనం కేబుల్స్ యూజ్ చేసేసి ఈ కమ్యూనికేషన్ అనేది జరుపుతాం అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైర్లెస్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటి, ఒకటి వైర్డ్ నెట్వర్క్ అండ్ సెకండ్ వన్ వైర్లెస్ నెట్వర్క్. ఓకేనా, యా ఓకే అండి, యూట్యూబ్ లింక్ ని షేర్ చేస్తాను. ఓకే, సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే మనకి గుర్తొచ్చేవి ఏంటండి. సో ఇప్పుడు నార్మల్గా మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి, మీకు తెలిసినటువంటి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటండి. యా రైట్, ఎక్స్పెక్టెడ్. సో నార్మల్గా టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే మనకు తెలిసినట్టు ఫేస్బుక్ కాదండి. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే మనకు గుర్తొచ్చేయండి, ల్యాన్ అవ్వచ్చు, మ్యాన్ అవ్వచ్చు, ప్యాన్ అవ్వచ్చు. సో నార్మల్గా ఇవన్నీ మనం ఎక్కువగా వింటున్నాం కాబట్టి సో ఇవే మనకి మోస్ట్లీగా తెలిసినటువంటి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అని చెప్పి మనం ఇక్కడ కాల్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇవి ఇప్పుడు మనం బేసికల్గా మన ప్రజెంట్ అవుటర్ వరల్డ్లో డైలీ లైఫ్లో మనం చూస్తున్నటువంటి నెట్వర్క్స్ కావచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి కోర్సులలో కూడా మీకు ఎక్కువగా మెన్షన్ చేసేటువంటి నెట్వర్క్స్ కూడా ఈ 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ నెట్వర్క్స్ కంటే ముందుగానే దేనికైనా సరే ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదండి, ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. సో అలాగే ఈ నెట్వర్కింగ్ కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండటం జరిగింది. సో ఇదంతా ఎప్పుడు జరిగింది, సో మనం టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎలా చెప్పుకున్నాం, ఫస్ట్ జనరేషన్ అవ్వచ్చు, సెకండ్ జనరేషన్ అవ్వచ్చు. ఫస్ట్ జనరేషన్లో సెకండ్ జనరేషన్లో మనకి మానిటర్ అనేది ఉందా, లేదు కదా. ఓన్లీ ప్రింటర్ డివైస్ ద్వారానే మనం అవుట్పుట్ అనేది మనం తీసుకోవడం జరిగింది కదండి. సో ఎప్పుడైతే మనకు థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎంటర్ అయి ఉన్నాయో మనం సిస్టంలో వచ్చేటువంటి అవుట్పుట్ని త్రూ మానిటర్ ద్వారా మనం విజిబుల్ చేయడానికి వీలుగా ఉన్నది. ఓకే, ఆ థర్డ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చినాయో సో అప్పుడు మన థర్డ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్ని ఎవరు మనకి డెవలప్ చేస్తున్నారని చెప్పుకున్నాం, యుఎస్ గవర్నమెంటే కదండి. సో ఆ థర్డ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ అని కూడా మనం చెప్పుకున్నాం కదండి. సో ఆ థర్డ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ఆ థర్డ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఎంటర్ అయిన తర్వాత ఒకళ్ళు క్రియేట్ చేసినటువంటి డేటా కావచ్చు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. ఇది పర్టికులర్ ఎక్కడ వస్తుందండి, ఆ టైంలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో యుఎస్ కంట్రీలో
కోల్డ్ వార్ అనేది జరిగినప్పుడు ఏంటంటే ఐ మీన్ ఆ పర్టికులర్ కంట్రీస్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఐ మీన్ యుఎస్ గవర్నమెంట్ రైట్ వార్స్లోనే అండి. సో ఆ యుద్ధం జరిగే టైంలో పర్టికులర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఒక జనరల్ కమాండర్ కావచ్చు, మేజర్ కావచ్చు, ఆ పర్టికులర్ సైనికులకి లేకుంటే గవర్నమెంట్ నుంచి ఎవరైతే హైయర్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కదండి. సో ఐ మీన్ క్యాపిటల్ ఉంటారు కదండి. ఐ మీన్ ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి ఐ మీన్ గవర్నమెంట్ వాళ్ళు ఐ మీన్ ఎక్కడో బార్డర్ లో ఉన్నటువంటి మేజర్స్ తో కావచ్చు, సోల్జర్స్ తో కావచ్చు కమ్యూనికేట్ కావాలంటే కమ్యూనికేషన్ అనేది అవసరం కదా. సో ఆ టైంలో ఏం చేసిందంటే యుఎస్ గవర్నమెంట్ ఆర్పానెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్ అండి. సో ఇప్పుడు మన కంప్యూటర్స్ అన్నిటి మనం గ్రూప్ గా కనెక్ట్ చేస్తే ఒక నెట్వర్క్ అని చెప్తున్నాం కదా. సో అలాగా యుఎస్ గవర్నమెంట్ ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో దాని పేరే ఆర్పానెట్ అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. సో ఆర్పానెట్ కి పర్టికులర్ అబ్రివేషన్ ఏంటంటే అండి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ అన్నట్లు. ఓకేనా అండి. సో ఇది మనకి ఫస్ట్ ఉన్నటువంటి నెట్వర్క్ అని చెప్తున్నా కదండి. సో ఈ నెట్వర్క్ అనేది యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? యుఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటున్నారు కానీ డిఫెన్సివ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ప్రతి ఒక్క కంట్రీలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ డిఫెన్సివ్ సిస్టమ్స్ అంటే ఎక్కడ ఉంటారండి? సో నార్మల్ గా డిఫెన్స్ అంటే మీన్స్ ఏమైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు మనం డిఫెన్స్ చేస్తుంటాం కదా. సో అటువంటి ఒక డిపార్ట్మెంట్ అంటే అమెరికాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే వాళ్ళు. సో ఇప్పుడు ఏ దేశానికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పక్కన పెట్టేస్తే ఏ కంట్రీలో అయినా సరే ఎక్కడైనా సరే ఒక ఐ మీన్ వెపన్స్ ని మనం డిజైన్ చేయడానికి కావచ్చు, వెపన్స్ ని క్రియేట్ చేయడానికి కావచ్చు, ఎటువంటి అయినా సరే యుద్ధ సామాగ్రిని మనం క్రియేట్ చేయాలన్నా కానీ తయారు చేయాలన్నా కానీ ఆ రీసెర్చ్ అంతా ఎక్కడ జరుగుతుందండి? ఆ రీసెర్చ్ అన్నిటికీ మెయిన్ ఐ మీన్ ఆరో ఎక్కడ ఉంటుంది? యూనివర్సిటీస్ లోనే కదండి. యూనివర్సిటీలో ఏ పర్టికులర్ స్టూడెంట్స్ అయితే కావచ్చు, ప్రొఫెసర్లు అయితే ఉంటారో వాళ్ళ రీసెర్చ్ ని బట్టే కదండి అన్ని బేస్ అయి ఉంటాయి. ఓకే, సో మనం రీసెంట్ గా చెప్పుకున్నామండి మన ఇండియాలో ఉన్నటువంటి అత్యాధునికమైన ఐ మీన్ ఎక్కువ ఫాస్ట్ గా పనిచేసినటువంటి ప్రతీష్ కంప్యూటర్ కూడా ఐఐటి పూణే వాళ్ళే డిజైన్ చేశారు అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో అలాగే ఒక దేశానికి అవసరమైనటువంటి ఎటువంటిదైనా సరే దాన్ని బిల్డప్ చేయడం కావచ్చు, ఏదైనా తయారు చేయడానికి కావచ్చు, యూనివర్సిటీని వాళ్ళు ప్లేసెస్ గా తీసుకుంటారండి రీసెర్చ్ చేయడానికి. సో అలాగా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాను అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ఇంకో యూనివర్సిటీ నేను మెన్షన్ చేస్తున్నాను. ఐ మీన్ బోత్ ఆఫ్ సేమా? లేదు, యా ఇక్కడ బోత్ ఆఫ్ సేమ్ వచ్చినాయండి. సో ఇక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని చెప్పి శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ ఇక్కడ మిస్ అయింది. యాక్చువల్గా నేను రికమెండేషన్ లో శాన్ ఫ్రాన్సిస్కో మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఓల్టా, ఈ 4 యూనివర్సిటీలతో ఐ మీన్ కంబైన్డ్ అయ్యేసి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఐ మీన్ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 4 యూనివర్సిటీల యొక్క సహాయం తీసుకొని ఆర్పానెట్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఏంటంటే 1959లో ఇది వాళ్ళు స్టార్ట్ చేస్తే ఐ మీన్ రూపకల్పన చేసుకుంటే 1960లో దీనికి వాళ్ళు ఐ మీన్ అప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే 1964 టైమింగ్ లో అది వాడుకలోకి రావడం జరిగింది అనమాట. వన్స్ ఒకసారి వాడుకలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్పానెట్ అనే 4 యూనివర్సిటీని వాళ్ళు కాంబైన్ చేసుకొని ఇది చేస్తున్నారని చెప్తున్నాం కదా. ఇక్కడ మీకు 4 సర్కిల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ పిక్చర్ ప్రెజెంటేషన్ లో. సో ఒక్కో రౌండ్ సర్కిల్ వచ్చేసి ఒక్కొక్క యూనివర్సిటీ అన్నట్లు. ఇలా వాళ్ళు 4 యూనివర్సిటీస్ ని ఒక నోడల్ పాయింట్ అంటే ఒక సెంటర్ పాయింట్ గా వాళ్ళు యూజ్ చేసుకొని
వాళ్ళు ఈ ARPANET ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా అండి. సో ఓవరాల్ గా కంట్రీ వైడ్ లో ఇక్కడ మీరు ఇంకో చూసుకున్నట్లయితే చూడండి, ఈ 4 యూనివర్సిటీస్ కూడా ఎక్కడ ఉన్నాయండి, కంట్రీ బార్డర్స్ లోనే ఉండడం జరిగింది. సో దట్ ఏంటి, కంట్రీ బార్డర్స్ అన్నిటినీ కూడా వీళ్ళు కమ్యూనికేషన్ లోకి రానుకోవడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ARPANET అని చెప్పి కనుక్కోవడం జరిగింది. ఓకేనా అండి. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క నోడల్ పాయింట్ నుంచి ఇంకో నోడల్ పాయింట్ వరకు ఒక్కొక్క వే అనేది ఉండడం జరిగింది. చూడండి, మళ్ళీ ఒక మెయిన్ యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మధ్యలో అక్కడెక్కడ నోడల్స్ రావడం జరిగింది. చూడండి, నా మౌస్ పాయింటర్ని గమనించండి, ఒక వే అంటూ చూసారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వెళ్ళొచ్చు. ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేలా ఒక ARPANET అనేది వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. అప్ టు 1984 వరకు, అంటే 1967 నుంచి 1984 వరకు 1984లో ఉన్నటువంటి ARPANET యొక్క జియోగ్రాఫికల్ మ్యాప్ అండి ఇది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది. ఓకే, సో ఇది వరకు క్లియర్ గా ఉంది కదండి. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. సో దిస్ ఈస్ ద మనకి ఫస్ట్ నెట్వర్క్ అని చెప్తున్నాం కదండి. సో తర్వాత ఇది ఏమైంది, ఈ ARPANET నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ ARPA నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చిందండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అది గవర్నమెంట్ ఆ యుఎస్ గవర్నమెంట్ పర్టికులర్గా డిఫెన్సివ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మిలిటరీ సైన్యానికి కోసం అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటి, యూనివర్సిటీస్లలో రీసెర్చింగ్ పర్పస్ కోసం వీటిని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా యూజ్ చేస్తున్న తర్వాత ఏమైంది, అది కమర్షియల్ ప్రోడక్ట్ కిందకి వచ్చేసిందండి. అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వైరస్ ఉందనుకోండి, ఒక టీకా కనిపెట్టారు. టీకా కనిపెడితే మన గవర్నమెంట్ ఇప్పుడు ఏమని చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీకా అనేది మిలిటరీలో ఉన్నటువంటి సైనికులకి, డాక్టర్లకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లకు మాత్రం ఇస్తుంది. తర్వాత కమర్షియల్ గా ఒక్కో మెడికల్ స్టోర్లకి అమ్ముతారు అని చెప్పి చెప్పడం జరిగింది కదా. సో అలాగే ఈ ఇంటర్నెట్ ని కూడా అప్పటి వరకు దీన్ని ARPANET అనే కాల్ చేసేవాళ్ళు, వాట్ ఎవర్. సో ఈ ARPANET కూడా ఓన్లీ ఫర్ గవర్నమెంట్ యూజర్స్ కి మాత్రమే ఉండేది జరిగింది అనమాట. ఓకే, సో తర్వాత ఏంటి, ఈ ARPANET అనేది కమర్షియల్ గా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. కమర్షియల్ మీన్స్ వ్యాపారం, బిజినెస్ అని చెప్తామండి కదండి. కమర్షియల్ అమౌంట్ తీసుకొని పర్టికులర్ ఆర్గనైజ్ కావచ్చు, పర్టికులర్ పీపుల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఆ గవర్నమెంట్ అనే వాళ్ళు కమర్షియల్ గా ఇంటర్నెట్ అనేది అమ్మడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ కమర్షియల్ గా ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది ఫామ్ అయిందో, అదే ARPANET అనేది ఎప్పుడైతే కమర్షియల్ గా యూజ్ అవడం జరిగిందో, అలా యూజ్ అయిన తర్వాత ఆ ARPANET కి ఏమని పేరు పెట్టినారంటే ఇంటర్నెట్ అని చెప్పి కాల్ చేస్తున్నారండి. ఓకే, సో ఆ ఇంటర్నెట్ అని చెప్పి ఇంటర్నెట్ ని డిఫైన్ చేసిన వాళ్ళు ఇక్కడ మనకి పిక్చర్స్ లో కనిపిస్తుంది కదండి, యోగన్ దాదాల్ అని చెప్పి, వింటన్ సర్ఫ్ అని చెప్పి, అండ్ కార్ల్ సన్షైన్ అని చెప్పి, ఈ ముగ్గురు సైంటిస్ట్, కంప్యూటర్ సైంటిస్ట్ లో ఇంటర్నెట్ అనే వాటిని కానివచ్చు, ఇంటర్నెట్ ని వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఈ ఇంటర్నెట్ లో ఏంటి, ఆ ARPANET అనేది కమర్షియల్ గా యూజ్ చేయడం జరిగింది. సో మామూలుగా నెట్వర్క్ అంటే ఏమని చెప్తున్నామండి, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిని షేర్ చేయడం అని చెప్తున్నాం కదా. సో అలా షేర్ చేయడానికి మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఏదైనా ఒక మెటీరియల్ మీరు చదువుకోవాలంటే మన ఫ్రెండ్స్ మనకి లింక్స్ ఫార్వర్డ్ చేస్తుంటారు కదండి. సో అటువంటి లింక్స్ ని ఏమని చెప్తారు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం IP మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్లాంటి పర్టికులర్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి అనేటువంటిది షేర్ చేయొచ్చు అని కనుక్కోవడంలో వీళ్ళు తోడ్పడ్డారు. ఓకే, ఒక IP అడ్రస్ కావచ్చు, TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కావచ్చు. ఇటువంటి మామూలుగా మనం టెక్నికల్ డెఫినేషన్ లో ఇంకా చెప్పుకున్నాం కదండి,
ఒక కంప్యూటర్ అనేది పర్టికులర్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తుందని చెప్తున్నాం కదా, ఆ ప్రోటోకాల్స్ కి నేమింగ్స్ ఇవ్వండి. ఓకే, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ కావచ్చు అండ్ ట్రాన్స్మిషన్ కంట్రోలింగ్ ప్రోటోకాల్స్ కావచ్చు. ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకేనా? సో అలాంటిదే కదండి ఇప్పుడు ఒక సిస్టమ్ లో మనం ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసాము. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే ఏం చేస్తాం, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం అక్కడ సెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. అలా సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక పేజ్ లోకి మనం జంప్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజ్ కు స్టార్టింగ్ లో ఏముంటుందండి, ఒక పర్టికులర్ పేజ్ కు ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఐ మీన్ ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఆ లింక్ స్టార్టింగ్ లో ఏముంటుంది, మీకు హెచ్టిటిపి ఉంటుంది కదండి, హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు బేసిక్ గా ఎక్కువగా వచ్చేస్తుంది ఏంటంటే హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ అన్నట్టు అనమాట. హెచ్టిటిపి అనేది మీరు చూస్తున్నారు. సో ప్రీవియస్ గా ఏంటంటే ఐపీ అండ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగైతే మీరు హెచ్టిటిపి ఎలాగైతే మీకు లింక్స్ ఉన్నాయో, సో ప్రీవియస్ డేస్ లో ఏంటంటే టీసీపీ ఐపీ అనేటువంటి లింక్స్ ఐ మీన్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ లో జరుగుతూ ఉండదు అనమాట. ఓకేనా అండి? ఓకే. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది వచ్చింది కదండి. సో ఇంటర్నెట్ అనేది ఐ మీన్ ఫస్ట్ ఆర్పానెట్ ఉండే, తర్వాత ఇంటర్నెట్ అయింది, అండ్ దెన్ టెలినెట్ అయింది. సో టెలినెట్ మీన్స్ ఇంటర్నెట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక కమర్షియల్ గా ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది కదా. సో ఈ టెలినెట్ లో ఏంటంటే అలా కమర్షియల్ గా ఉన్నటువంటి ఇంటర్నెట్ లో ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా, అంటే సో ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఐ మీన్ ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఫామ్ అవడం జరిగింది. సో మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు షేరింగ్ ఇచ్చిన తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ అనేది జరగాలి. ఓకే, అంతే కదండి. సో అలా జరగడానికి అలా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవడానికి ఐ మీన్ ఆ ఇంటర్నెట్ అనేది సక్సెసింగ్ ఫామ్ లో ఉండడానికి ఈ టెలినెట్ అనేది ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకే, సో ఇదే మనకి ఫస్ట్ కమర్షియల్ అడాప్షన్ అన్నట్లు. ఓకే, సో ఇదే మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కూడా. ఓకే, సో ఇందాక మనం డిఫైన్ చేసుకున్నటువంటి ఇంటర్నెట్ నే సో సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి ప్రొవైడ్ చేసి అసలు పర్టికులర్ అమౌంట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దెన్ ఏంటి అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ ఫర్ డాలర్స్ అని పెట్టినాం. అంటే ఎవరైతే అంత డబ్బుల్ని వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ వస్తుంది. సో ఇప్పుడు కూడా అంతే కదండి, మన ఇళ్లలో ఉన్నటువంటి రైల్ నెట్ కావచ్చు, ఏపీ ఫైబర్ కావచ్చు, ఏదైనా పర్టికులర్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కావచ్చు, మనం వేసుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకోకుండా క్లియర్ గా మనకు ఇంటర్నెట్ సిగ్నల్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ప్రీవియస్ డేస్ లో టెలినెట్ అని చెప్పేసి ఒకటి ఫామ్ అవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇది వరకు ఈ ఆర్పానెట్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, టెలినెట్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడ జరుగున్నాయండి, పర్టికులర్ యుఎస్ కంట్రీలో జరుగున్నాయి. ఓకేనా, క్లియర్ కదండి. ఇంతటి వరకు డెవలప్మెంట్ అంతా కూడా ఆ పర్టికులర్ యుఎస్ కంట్రీలోనే జరిగింది. ఓకే, సో ఇలాంటి నెట్వర్క్స్ ఐ మీన్ యుఎస్ కంట్రీలో జరిగిందని చెప్తున్నాం కదా. సో అలా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అలాగే బార్డర్ లో ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, ఓన్లీ యుఎస్ గవర్నమెంట్ కే ఉంటాయా, ఉండవు కదా. సో వరల్డ్ లో ఉన్నటువంటి ఎవ్రీ కంట్రీకి కూడా ఇటువంటి అవసరం అనేది ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏం చేసింది యుఎస్ గవర్నమెంట్, సేమ్ టెక్నాలజీని వేరే గవర్నమెంట్స్ షేర్ చేయాలంటే ఐ మీన్ అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఓ పర్టికులర్ అగ్రిమెంట్స్ పరంగా ఐ మీన్ టెక్నాలజీ అనేది ఆ గవర్నమెంట్స్ కానీ షేర్ చేయడం జరిగింది. సో అలాగా ఓవరాల్ ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్ని కూడా ఒక చోట కంబైన్ చేయడం జరిగింది. సో ఇదివరకు ఏంటి ఆర్పానెట్ లో కావచ్చు, ఇంటర్నెట్ లో కావచ్చు, టెలినెట్ లో కావచ్చు, ఐ మీన్ కమర్షియల్ గా ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక దేశంలో ఉన్నటువంటి కంప్యూటర్లు అన్ని వాడేవాళ్ళు
ఐ మీన్ ఒక నెట్వర్క్స్ అన్ని కూడా ఒక చోట బేస్ అయి ఉంటాయి కదా. సో అలాగే ప్రతి ఒక్క కంట్రీలో ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్ని కూడా వరల్డ్ వైడ్ గా ఒక నెట్వర్క్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఇక్కడ పిక్చర్స్ లో చూడండి, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం అన్ని నెట్వర్క్స్ కూడా ఒక చోట గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఓకే సో దీన్ని ఏమని ఫామ్ చేస్తున్నారు, www అని చెప్పి కాల్ చేస్తున్నారు అనమాట. ఓకే www అంటే ఏంటండి, ఎవరికైనా ఐడియా ఉందా? www మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, మీరు చూస్తూ ఉంటారండి, ఈవెన్ కొన్ని వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి కొన్ని నెట్వర్క్లకు మాత్రమే www అని చెప్పి వస్తుంది. ఓకే సో ఈ www అని చెప్పి ఉన్నటువంటి నెట్వర్క్స్ ఏంటి, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి నెట్వర్క్ అన్నమాట. ఓకే సో వరల్డ్ వైడ్ గా ఎవరైతే కమర్షియల్ గా యూజ్ చేసుకున్నటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పర్టికులర్ నెట్వర్క్ కింద ఫామ్ అయి ఉంటాయండి. సో ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ కింద డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్తున్నాం కదా, అటువంటి నెట్వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ సేమ్ నెట్వర్క్ మీద ఫామ్ అయి ఉంటాయి. దీన్ని ఏమని చెప్తున్నాం, వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్తున్నాం అనమాట. ఓకే అండి. సో ప్రతి ఒక్క నెట్వర్క్ ఫామ్ అయి ఉంటుంది చెప్తున్నాం కదా. సో ఏం చేస్తుంది, ప్రతి ఒక్క నెట్వర్క్ కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తుంది, ఎందుకు, కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేసినటువంటి ప్రతి ఒక్క నెట్వర్క్ కూడా ఈ 1980s లో ఏమైంది, వరల్డ్ వైడ్ వెబ్ అనేది క్రియేట్ అయిన తర్వాత అన్ని నెట్వర్క్స్ కూడా ఒకే చోటుకి ఒకే చోటికి గ్యాదరింగ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇలా గ్యాదర్ అయిన తర్వాత ఏమైందండి, సో ఒక సీమ్లెస్ నెట్వర్క్ అనేది ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నార్మల్ ఏంటి, ఒక చోట ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే షేరింగ్ చేయడం జరుగుతుంది. అది ల్యాన్ అవ్వచ్చు, మ్యాన్ అవ్వచ్చు, ప్యాన్ అవ్వచ్చు, ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో అట్లా పర్టికులర్ గా ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్నిటివి కూడా అక్కడ ఓకేనా. సో ఒక పర్టికులర్ టాపిక్ అంటే ఫిలిం అనేది టాపిక్ నేను వికీపీడియాలో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మెటీరియల్ ఇక్కడ చూడండి ఏమో స్టార్ట్ అయిందో, ఫిల్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మూవీ, మోషన్ పిక్చర్ ఆర్ మూవింగ్ పిక్చర్. తర్వాత చూడండి అయినా ఈజ్ ఏ విజువల్ ఆర్ట్ అని ఉంది. విజువల్ ఆర్ట్ అనేది బ్లూ కలర్ లో మెన్షన్ చేసినారు కదా, దాని మీద పాయింటర్ తీసుకొని రాగానే చూడండి పర్టికులర్ గా ఇంకో విండో అనేది ఒక బ్లాగ్ అనేది ఓపెన్ అయింది. సో అగైన్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను అనుకో, ఈ ఫిలిం పేజ్ అనేది బ్యాక్ వెళ్ళేసి విజువల్ ఆర్ట్ అనే పేజ్ లోకి జంప్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇంకో పేజ్ లోకి జంప్ అయినా, సో ఈ బ్లూ కలర్ లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ పెయింటింగ్. సో ఇలా హైపర్ టెక్స్ట్ అనేటివి ఈ వరల్డ్ వైడ్ వెబ్ లో
ఇన్సర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా అండి? సో అర్థమవుతుంది కదా, వరల్డ్ వైడ్ వెబ్ లో మనకి ఎలాంటి ఎలాంటిది మనకి ఎలాంటి హెల్ప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సో వరల్డ్ వైడ్ వెబ్ అనేది క్రియేట్ అయ్యింది. సో ARPANET కమర్షియల్ ఇంటర్నెట్ అనే తర్వాత వరల్డ్ వైడ్ గా మొత్తం కనెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ వరల్డ్ వెబ్ అనేది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారని చెప్తున్నాం. నెక్స్ట్ ఏం చేశారంటే డొమైనింగ్ నేమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. డొమైనింగ్ నేమ్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, www అని చెప్పి ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, సో డొమైనింగ్ నేమ్ అంటే చివర్లో వచ్చేటువంటి, ఇప్పుడు మీకు www.google.com అంటాం కానీ www.google.net అన్నాం కదా. అలాగే రైట్ అండి, ఇప్పుడు మీరు ఆడ అప్పనదర్ గారు మెన్షన్ చేస్తున్నారు కదా, అట్లాంటి డొమైనింగ్ నేమ్ సిస్టమ్స్ ని తర్వాతి కాలాల్లో తర్వాతి టైమ్స్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో దాని తర్వాత ఏంటి, వెబ్ బ్రౌజర్. ఇందాక మనం చూస్తున్నాం కదా గూగుల్ వెబ్ బ్రౌజర్ అని చెప్పి, అలాగే ఓపెరా వెబ్ బ్రౌజర్, ఇట్లా వెబ్ పేజెస్ అన్ని కూడా అప్పటి వరకు ఏంటంటే ఇట్లా లింక్స్ ఇట్లా టైపింగ్ ద్వారా వాళ్ళు నెట్వర్కింగ్ చేసి కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. 1990s లో ఏమైంది, ఒక వెబ్ బ్రౌజర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. వెబ్ బ్రౌజర్ అంటే ఇప్పుడు మనం సింపుల్ గా మనకు కావాల్సింది మనం టైప్ చేసుకుంటూ ఎంటర్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఇది ఎప్పుడు 1990లో ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. ఓకే, సో ఇలా ఏమైంది, నెట్వర్కింగ్ అనేది ఎవాల్యుయేషన్ అనేది మనకు జరిగింది. ఓకేనా అండి. సో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అని చెప్తున్నాం కదండి. ఒక చోటు నుంచి ఒక చోటు నుండి ఇంకో చోట ఉన్నటువంటి కంప్యూటర్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఆ విధంగా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవటం జరుగుతుందని చెప్తున్నాం కదండి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ లో ఏమవుతుంది, ఒక డేటా ఒక చోటు నుంచి ఇంకో చోటికి షేరింగ్ అవుతుంది కదా, మీన్స్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి. సో అలా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏంటంటే 2 type ఆఫ్ టెక్నాలజీస్ అని చెప్పి వాడటం జరుగుతుందండి. 2 type ఆఫ్ టెక్నాలజీ అనేది యూజింగ్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి, సర్క్యూట్ స్విచ్చింగ్ అన్నట్టు, సెకండ్ వన్ వచ్చేసి పాకెట్ స్విచ్చింగ్ అనొచ్చు. ఓకేనా అండి, రైట్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ శర్మ గారు, రైట్ అండి, అదే కదా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ లో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఈ ఇమేజ్ వచ్చేసి సర్క్యూట్ స్విచ్చింగ్ అనే కాన్సెప్ట్ కి మీకు ఎగ్జాంపుల్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు టోటల్ గా ఓవరాల్ గా ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, 4 సిస్టమ్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, సో ABCD అని చెప్పి 4 సిస్టమ్స్ ఉండడం జరిగింది. సో ఏ నుంచి డేటా ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది, సికి ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే బి నుంచి డేటా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, డి అనే సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. సో ఈ సర్క్యూట్ స్విచ్చింగ్ ఏంటంటే ఒక డిక్లేరింగ్ పాత్ అని చెప్పి అది చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక సెండర్ అనేవాడు సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్ కి ట్రాన్స్మిట్ జరగాలని ఫిక్స్ అయిన తర్వాత ఒక పాత్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఏ పర్టికులర్ పాత్ అయితే చూస్ చేసుకుందో ఆ పర్టికులర్ పాత్ లో ఉన్నటువంటి నోట్స్ ద్వారా ఆ డేటా అనేది డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఈ టోటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటాస్ లో ఇంకా ఇక్కడ మనకి 4 నోట్స్ అనేటివి అన్యూజువల్ గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఈ నోట్స్ మాత్రమే యూస్ చేసుకుంటుంది ఈ పర్టికులర్ డేటా ట్రాన్స్మిషన్ యొక్క నెట్వర్క్ అన్నట్టు. ఓకే, ఏ నుంచి డేటా అనేది డికి సికి ట్రాన్స్ఫర్ అవుతుందని కదా. సో ఈ పర్టికులర్ ఏదైతే ఒక పాత్ ఉందో ఆ పాత్ లో మాత్రమే డేటా అనేది ట్రాన్స్మిట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం. హలో చెప్పండి.
రైట్ అండి. సో ఏదైతే ఒక పర్టికులర్ పాత్ లో డిసైడ్ అవుతుందో ఆ పాత్ లో మాత్రమే ఆ డేటా అనేది ట్రాన్స్మిట్ జరుగుతుంది. ఓకేనా అండి. సో ఈ పాకెట్ స్విచ్చింగ్ లో ఏంటంటే ఒక సెండర్ పంపించినటువంటి డేటా అన్నది డివైడ్ అయిపోతుందండి. ఏదైతే మెసేజ్ ఉంటుందో అది చిన్న చిన్న పాకెట్స్ లా డివైడ్ అయిపోయేసి ఓవరాల్ గా ఉన్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో డిఫరెంట్ నోట్స్ ద్వారా కావచ్చు. ఇక్కడ చూడండి పర్టికులర్ ఓన్లీ ఈ 5 నోట్స్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్మిట్ జరిగింది. కానీ ప్యాకెట్ స్విచ్చింగ్ లో ఏంటంటే సెండర్ సెండ్ చేసినటువంటి డేటా అన్నది డిఫరెంట్ నోట్స్ ద్వారా ఫైనల్ గా రిసీవర్ అనేది చేరుతుంది. ఓకేనా. అదే ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి సెండర్ నుంచి డేటా ఎలా ఫామ్ అవుతుంది, ఎలా సెండ్ అవుతుందో. ఇక్కడ మనకి హోస్ట్ 1 వచ్చేసి ఇక్కడ మనకి సెంటర్ అన్నట్లు, హోస్ట్ 2 వచ్చేసి మనకి ఇక్కడ రిసీవర్ అన్నట్లు. ఓకే. సో ఈ పర్టికులర్ నెట్వర్క్ లో ఏంటంటే మనకి అగైన్ మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయి, 7 నోట్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకే. సో సెండర్ ఏం పంపించిన డేటా అనేది రెడ్, బ్లూ, గ్రీన్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది పంపించడం జరిగింది. ఓకే. సో ఆ మెసేజ్ అనేది ఇందాక సర్క్యూట్ స్విచ్చింగ్ లో ఎలా జరిగిందండి, ఒకే పాత్ లో వెళ్ళిందా టోటల్ డేటా అంతా. సో ఇక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ పాత్లలో మెసేజ్ అనేది సెండ్ అయ్యేసి ఐ మీన్ ట్రాన్స్మిషన్ జరిగి ఫైనల్ గా రిసీవర్ దగ్గరికి సేమ్ మెసేజ్ అనేది చేరింది కదండి. ఓకే. సో ఇది మనకి ఐ మీన్ పాకెట్ స్విచ్చింగ్ లో జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి స్విచ్చింగ్ టెక్నాలజీస్ ఈ 2 ఉన్నాయండి. ఓకేనా. సో ఏదైతే మనం ఐ మీన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామో అది ఒకే పాత్ లో డిసైడింగ్ పాత్ లో వెళ్తే దాన్ని మనం ఏమని చెప్తున్నాం, సర్క్యూట్ స్విచ్చింగ్ అని చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నాం, ప్యాకెట్ స్విచ్చింగ్ మీన్స్ ఏదైతే మనం డేటాని సెండ్ చేస్తున్నామో అది డివైడ్ అయ్యేసి ఐ మీన్ రిసీవర్కి చేరుతుందని చెప్తున్నాం కదండి. సో ఇది మనకి సర్క్యూట్ స్విచ్చింగ్ అండ్ పాకెట్ స్విచ్చింగ్ అండి. ఈ 2 టెక్నాలజీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏదైనా ఒక పర్టికులర్ నెట్వర్క్ లో ఐ మీన్ ఒక కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ కి కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉంటుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఈ 2 టెక్నాలజీస్ ని బేస్ చేసుకొని జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు అంతా క్లియరా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీ నంబర్స్ ని మేము టెలిగ్రామ్ లో యాడ్ చేయడానికి ఐ మీన్ ఆ లింక్ అనేది పేస్ట్ చేస్తారు. మీరే కొంచెం జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇది మనకి ఐ మీన్ ఈ నెట్వర్కింగ్ హార్డ్వేర్ గురించి అండి. సో ఏదైనా సరే ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్ ఐ మీన్ ఫస్ట్ హాఫ్ లో ఐ మీన్ ఈ మన పర్టికులర్ కోర్సులో ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, కంప్యూటర్ బేసిక్స్ కదా. ఆ కంప్యూటర్ బేసిక్స్ కి సంబంధించి ఏంటి, ఆ కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి హార్డ్వేర్ డివైస్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. సో ఇక్కడ కూడా నెట్వర్కింగ్ కి సంబంధించి నెట్వర్కింగ్ కూడా హార్డ్వేర్ డివైస్ అండ్ సాఫ్ట్వేర్ డివైస్ కూడా ఈ నెట్వర్కింగ్ లో ఉండడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా అండి. సో ఈ నెట్వర్కింగ్ కి హార్డ్వేర్ పరంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే మన ఈథర్నెట్ కేబుల్స్ కావచ్చు, వైఫై రూటర్. ఇప్పుడు వైఫై రూటర్ అంటే ఈవెన్ మనకు అది వైర్లెస్ నెట్వర్క్ అయి ఉన్నా కూడా ఆ రూటర్ బాక్స్ ఏదైతే ఉంటుందో అండి అది మనం ఇక్కడ హార్డ్వేర్ డివైస్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో నెట్వర్క్ కి సంబంధించి కూడా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట. సో మన అప్కమింగ్ క్లాసులలో ఏంటంటే ఐ మీన్ రేపటి నుంచి జరిగే క్లాసులలో అగైన్ ఈ నెట్వర్క్ ఎన్ని రకాలుగా ఉంటుంది, సో ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఎప్పుడెప్పుడు ఇన్స్టాల్ చేయడం జరిగింది, సో ఎటువంటి అవసరాలకు వాటిని వాడడం జరిగింది, ఇప్పుడు మనం ఎటువంటివి యూజ్ చేస్తున్నాము. ఓకే. సో ఇటువంటివన్నిటిని కూడా మన అప్కమింగ్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా అండి. సో ఇప్పటి వరకు మీకు నెట్వర్క్ యొక్క ఇంట్రడక్షన్ కావచ్చు, వాటి హిస్టరీ కావచ్చు, ఐ మీన్ ఆ నెట్వర్కింగ్ యొక్క టెక్నాలజీ కావచ్చు, ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేసేసి నెట్వర్కింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి ఇవాళ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇదంతా జనరల్ టాపిక్సే కదండి.
యా ఓకే అండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఇంకా మనకి యా ఓకే ఇంకా మనకి టైం ఉంది కదా. సో ఇవాళ జరిగినటువంటి క్లాస్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్. ఓకే యా గుడ్ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పటి దగ్గర ఓకే. సో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి కదండి. సో ఆ కమ్యూనికేట్ ఎలా అవుతుంది అనేది మనం ఈ సెకండ్ పార్ట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో అలాగే మేము బిఫోర్ మనం కంప్యూటర్స్కి వెళ్ళే ముందు సో కమ్యూనికేషన్ అని చెప్తున్నాం కదా. కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో హ్యూమన్స్ దగ్గర కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? ఓవరాల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి, ఒకళ్ళు చెప్పాలనుకున్నటువంటి డెసిషన్ కావచ్చు, షేర్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి త్రూ ఓవరాల్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేషన్ అనేది చెప్పడం అవ్వడం జరుగుతుందని చెప్తున్నాం కదా. సో ఇదే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేయాలనుకుంటే ఏంటి, పీపుల్స్ అంతా గ్రూప్ గా ఫామ్ అయ్యేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి హ్యూమన్స్ పరంగా నార్మల్ గా జరిగేటువంటి కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పచ్చు. ఓకే. సో అలాగే కంప్యూటర్ టు కంప్యూటర్ జరిగేటువంటి కమ్యూనికేషన్ జరగాలంటే అలా ఫామ్ అయ్యేటువంటి గ్రూప్ నే నెట్వర్కింగ్ అని చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ని ఒక గ్రూప్ గా మనం కంబైన్ చేసి ఉంచడం జరుగుతుంది. ఓకేనా అండి. సో టెక్నికల్ గా చెప్పాలంటే ఈ నెట్వర్క్ డెఫినేషన్ ఏమని ఉంటుంది? ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఇస్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేటివి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యేసి ఓ పర్టికులర్ ప్రోటోకాల్స్ ద్వారా, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ కావచ్చు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ కావచ్చు, వాటిని యూజ్ చేసుకుని ఓవరాల్ గా డిజిటల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ మీద ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. టెక్నికల్ గా ఇది మనకు కంప్యూటర్ యొక్క డెఫినేషన్ అన్నట్లు. ఓకే. సో ఇటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ 2 టైప్స్ అని చెప్తున్నాం. ఒకటి వైర్డ్ నెట్వర్క్ అండ్ ఇంకోటి వైర్లెస్ నెట్వర్క్ అన్నట్లు. ఓకే. సో వైర్లో ఏంటవుతుంది, మన కమ్యూనికేషన్ త్రూ కేబుల్స్ ద్వారా మనకి కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వైర్లెస్ లో ఏంటంటే వితౌట్ వైర్స్, వితౌట్ కేబుల్స్ మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే మనం నార్మల్ గా ఇంటర్నెట్ ఏంటంటే ల్యాన్, వ్యాన్, మ్యాన్ అని చెప్పేసి 24 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాము. సో ఇలా వింటుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా సరే, ఎటువంటి వాటికైనా సరే ఒక స్టార్టింగ్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. సో అలా మనకి ఈ నెట్వర్క్ లో వచ్చేసి ఫస్ట్ నెట్వర్క్ వచ్చేసి ఆర్పానెట్ అన్నట్లు. ఓకే. ఈ ఆర్పానెట్ మీన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏజెన్సీ నెట్వర్క్ అని చెప్పి కాల్ చేయడం జరిగింది. సో దీనిని ఎవరు డెవలప్ చేశారు, అప్పుడు ఏర్పడేటువంటి అవసరం ఏంటి?
సో అమెరికాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మిలిటరీ ఒక వార్ మిలిటరీ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ కోసం వార్స్ లో వాళ్ళు సక్సెస్ అవ్వడం కోసం ఆ కంట్రీలో ఉన్నటువంటి పర్టికులర్ 4 యూనివర్సిటీస్ ద్వారా అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఉటా, ఈ 4 యూనివర్సిటీస్ తో కాంబినేషన్ గా ఏర్పడి ఈ ఆర్పానెట్ ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ ఆర్పానెట్ 1960 నుంచి 1984 వరకు డెవలప్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అనేది జరిగింది అనమాట. ఎక్స్పాండబుల్ అని జరిగింది. ఓకే, సో ఈ ఎక్స్పాండబుల్ లో ఏమైంది, యూనివర్సిటీ ఆఫ్ లండన్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే యూనివర్సిటీ ఆఫ్ లండన్ అనేది ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందో, సో ఓవరాల్ స్టేట్ కంట్రీ మొత్తం ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా. అలా ఎక్స్పాండ్ అవుతుండగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ అనేవి ఇన్వెంట్ చేయబడినాయి అనమాట. సో అవి ఎవరు ఇన్వెంట్ చేశారని చెప్తున్నా, యోగన్ డాడెల్ అండ్ వింటన్ సర్ఫ్, కార్ల్ స్వైన్స్టైన్ అండ్ పీటర్ క్రిస్టైన్ అని చెప్పి వీళ్ళు వాటిలో వాళ్ళు కృషి చేశారని చెప్పడం జరిగింది. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, అలా ఇంటర్నెట్ అనేది కమర్షియల్ గా స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నాం కదండి. అలా కమర్షియల్ గా స్టార్ట్ అయినటువంటి ఇంటర్నెట్ ని ఎటువంటి అన్ఇంటరప్షన్స్ లేకోకుండా వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ కి వీళ్ళు షేర్ చేయడం జరిగింది అని చెప్తున్నాం. సో దీనినే టెలినెట్ అని చెప్పి మనం కాల్ చేస్తున్నాం. ఆఫ్టర్ టెలినెట్ ఏమైంది, సో కమర్షియల్ గా ఒకసారి అది ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం ఆ కంప్యూటర్స్ యొక్క యూజ్ అనేది డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నిటినీ కూడా ఒక చోట హబ్ చేయడం జరిగింది. ఓకే, సో దానిని వరల్డ్ వైడ్ వెబ్ అని కాల్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ లో ఏంటి, మనకి హైపర్ టెక్స్టింగ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. హైపర్ టెక్స్ట్ మీన్స్ అంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ వెనకాల టెక్స్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇంకో వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా, సో ఒక నెట్వర్క్ అనేది కంప్యూటర్ నుంచి ఒక కంప్యూటర్ కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ జరపడం వల్ల ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది చెప్తున్నాం కదా. ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ 2 టెక్నాలజీస్ యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటి, సర్క్యూట్ స్విచ్చింగ్ అనే టెక్నాలజీ యూజ్ చేసుకుంటుందని చెప్తున్నాం. సర్క్యూట్ స్విచ్చింగ్ టెక్నాలజీ అంటే టోటల్ గా ఉన్నటువంటి అన్ని నోట్స్ సెంటర్స్ ఉంటాయి కదండి. ఇక్కడ చూడండి, ఈ క్లౌడ్ మీడియాలో ఏమేమి ఉన్నాయి, మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ గా ఇక్కడ మనకి 9 నోట్స్ ఉన్నాయన్నమాట. కానీ పర్టికులర్ గా ఇవి ఏం యూజ్ చేసుకుంటున్నాయి, ఒక సింగిల్ పాత్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సింగిల్ పాత్ మీన్స్ ఇక్కడ ఓన్లీ పర్టికులర్ ఈ నోట్స్ ద్వారానే ఆ డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, దీనిని సర్క్యూట్ స్విచ్చింగ్ టెక్నాలజీ అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, అండ్ దెన్ పాకెట్ స్విచ్చింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఒక సెంటర్ అయిన వాడు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ అది చిన్న పార్ట్స్ గా డివైడ్ అయ్యి డిఫరెంట్ నోట్స్ ద్వారా డిఫరెంట్ పాత్స్ లో అది ట్రాన్స్మిట్ అయ్యి ఫైనల్ గా రిసీవర్ కి సేమ్ మెసేజ్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రోజు మనం టోటల్ గా డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవే అండి. ఓకే, అటెండెన్స్ లింక్ ఇంకా పంపలేదా అండి? చెప్పి వీటి వెనకాల కూడా మనకి వాటి రీడింగ్స్ అనేది యూట్యూబ్ ఇవ్వడం జరిగింది. ఓకే,
చూడండి ఒకసారి ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఎంత ఇస్తున్నాం ఇక్కడ, అట్ ది సేమ్ టైం డిసి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, వాటి రీడింగ్స్ ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఏసీ ఇన్పుట్ అనేది 230 volts నుంచి 115 volts అని ఇచ్చిందండి. సో ఇక్కడ ఏంటంటే 230/115 ఏంటంటే ఇన్సైడ్ ఏంటంటే ఎస్ఎంపిఎస్ లో ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది చిన్నది ఉంటుందండి. అదేంటంటే 230 volts వోల్టేజ్ ని 115 volts కిందకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. సో ఇలా కన్వర్ట్ అయ్యేటువంటి వోల్టేజ్ ని త్రూ యూజింగ్ రెక్టిఫైర్స్ అండి. ఇన్సైడ్ దీంట్లో ఒక రెక్టిఫైర్ యూనిట్ అనేది ఉంటుంది. అదేం చేస్తుందంటే ఏసీని ఈ డీసీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ మనకి ఇక్కడ వోల్టేజ్ ద్వారా వచ్చేటువంటి 2 కేబుల్స్ యొక్క కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు. సో అవి మళ్ళీ మనకి ఇక్కడ ఎంత ఎంత పవర్ని మనకి డెలివర్ చేస్తాయని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆరెంజ్ అని చెప్పి రెడ్ అని చెప్పి ఉంది. విజిబుల్ లేదండి ఎవరికే కానీ ఇది. సో మీరంతా ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది విజిబుల్ లేకుండా ఉండొచ్చు. ఓకే, గుంటూరు నుంచి ఎం అఖిల గారు షేర్ చేయండి అంటారు. ఇప్పుడు ఈ స్క్రీన్ షేరింగ్ ఎవరు కనిపిస్తా లేదా అండి ఈ ఇమేజ్? అఖిల గారు కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందా అండి ఇమేజ్? ఇంకా జూమ్ చేస్తే పిక్సెల్స్ అనేటివి బ్రేక్ అయ్యేసి మీకు అసలు క్లారిటీ అనేది ఉండదండి. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏసీ ఇన్పుట్ డీసీ అవుట్పుట్ అని ఉంది కదండి. సో మనం ఇస్తున్నటువంటి సప్లై అనేది ఇక్కడ తీసుకుంటుంది 230. ఇక్కడ మౌస్ పాయింటర్ చూడండి 230 volts/115 volts అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రకమైనటువంటి ఇన్పుట్ అనేది తీసేసుకొని మనకు ఈ టైప్ లో ఉన్నటువంటి అవుట్పుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ స్విచ్ మోడ్ పవర్ సప్లై నుంచి మనకి అగైన్ ఈ కేబుల్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఈ 20 pins కేబుల్ ఉంది కదా, ఇది మనకి యాక్చువల్గా మదర్ బోర్డ్కి ఇచ్చేటువంటి పవర్ సప్లై అన్నట్లు. ఓకే, సో అగైన్ ఈ 4 డాట్స్ ఉన్నాయి చూడండి, మౌస్ పాయింటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 కేబుల్స్ అంటే మనం ప్రాసెసర్కి ఇస్తామండి. ఇది మదర్ బోర్డ్ సప్లై, ఇది ప్రాసెసర్ సప్లై అన్నట్టు. తర్వాత అగైన్ ఈ 4 ఉన్నాయి చూసారు, ఈ 4 వచ్చేసి మనం సిపియు ఫ్యాన్ కి మనం ఇచ్చేటువంటి కనెక్షన్స్ అన్నట్లు. ఓకేనా అండి. రైట్, సో ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ కేబుల్స్ ఇచ్చున్నారు. సో వీటన్నిటి కూడా మనం ఈ స్విచ్ మోడ్ పవర్ సప్లై నుంచి వచ్చేటువంటి పవర్ వేటికి అయితే యూజ్ అవుతుందో వాటికి మనం కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ స్విచ్ మోడ్ పవర్ సప్లై అండి. సో ఈ హార్డ్వేర్ టాపిక్ లో మీకు ఒక సిపియూని ఓవరాల్ గా ఎలా అసెంబుల్ చేస్తామని చెప్పి ఒకటి మీకు లైవ్ లో చూపిస్తే హార్డ్వేర్ గురించి మనకి కంప్యూటర్ బేసిక్స్ ఆ టాపిక్ అనేది మనకి అక్కడితో కంప్లీట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనం ఇంకా నెట్వర్కింగ్ అనేది మనం యాజ్ యూజువల్ గా మనం ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే.